హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియోలో మేము ఢిల్లీ నుంచి నైనిటాల్కి వెళ్ళాము. ఆ వీడియోనైతే పార్ట్ 2 మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ పార్ట్ 1 మన ఛానల్లో ఉంది. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది మీకు. ఇది పార్ట్ 2 అండి. మేము సెకండ్ డేలో ఆఫ్టర్నూన్ నుంచి ఏవే పాయింట్స్కి వెళ్ళాము అవన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ఆఫ్టర్నూన్ వరకు నేను ఫస్ట్ పార్ట్లో వీడియో అయితే షేర్ చేశానండి. ఇది ఆఫ్టర్నూన్ నుంచి సెకండ్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఈ వీడియోలో పెట్టారండి. తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే బోటు రైడింగ్కి వచ్చామండి. ఇది ఒక చిన్నది లేక్. ఇందులో బోట్ రైడింగ్ అని వచ్చాము. చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం అక్కడ కొండలు, మంచు, అట్లా చలి ఉంటుంది కదా. ఇక్కడైతే మాకు చాలా అంత అనిపించలేదండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎండగా ఉంది. సన్ వచ్చేసరికి ఎండగా ఉంది. ఇంకా మేము ఇక్కడ ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసాము. చూడండి, మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇది రైడింగు. అంత లోతేం ఉండదంటండి, అందుకే ఇంకా బోట్ మనకే ఇచ్చేసి ఒక 1/2 అవర్ టైం ఇస్తారు మనకి. ఇంకా మీ ఇష్టం అన్నట్లు మనం సైకిల్ తొక్కినట్టు ఎటంటే అటు తొక్కుకుంటూ వెళ్ళిపోవడమేనండి. సైకిల్ తొక్కడం వచ్చినా రాకపోయినా ఇది అయితే తొక్కడం ఈజీనే, ఎందుకంటే ఇద్దరం తొక్కొచ్చు కదా, హస్బెండ్ అండ్ వైఫ్, లేదంటే పిల్లలు ఎవరైనా. మనం ఏటంటే అటు ఎటు దొక్కుతుంటే అటు మన మాట వినిద్ది. ఇది ఒక 1/2 అవర్ అయితే తప్పకుండా మన మాట వినిద్ది. ఇంక తర్వాత ఆ ఓనర్ మాట వినండి. ఇదిగోండి వెళ్తూ ఇదంతా వ్యూ చూపిస్తున్నాను మీకు. చూడండి, కొండలు, ఇదంతా చెట్లు, అసలు ఎంత బాగుంటుందంటే మంచు కొండలు, చెట్లు. ఇది బ్యూటిఫుల్ అండి నైనిటాల్ వ్యూ పాయింట్. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే ఎవరన్నా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చండి, చాలా బాగుంటుంది. మేము ఢిల్లీ నుంచి దగ్గరే కదా మాకు, అంటే 6 అవర్స్ అంటే ఓకే, దగ్గరే వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళాము. హిల్ స్టేషన్ కదా, చాలా బాగుంటుందండి. మా వింటర్లో అయితే ఇంక చెప్పనవసరం లేదండి. మంచు ఎంత ఉంటుందంటే చలి తట్టుకోలేరు. చలి అలవాటైన వాళ్ళు, నార్త్ వాళ్ళు అయితే ఓకే, ఇంకా ఇక్కడ ఢిల్లీలో చలి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఓకే, ఇంకా తట్టుకోవచ్చు. మామూలుగా నార్మల్గా మన వైపు మన తెలుగు వాళ్ళు అయితే కనుక తట్టుకోలేరండి, అంత బాగుంటుంది చలి. ఇంక దానికి తగ్గట్టు మనం స్వెటర్స్ అవి తీసుకొని వెళ్ళాలి. అదిగోండి అటువైపు నుంచి మనం వచ్చేది వెళ్ళేది. మేము కూడా వెహికల్ అక్కడే పెట్టేసుకున్నాము. మేము వెహికల్ మాట్లాడుకొని వచ్చామండి, మా వెహికల్లో రాలేదు, మేము బయట వెహికల్ మాట్లాడుకొని అయితే వచ్చాము. ఎందుకంటే వాళ్ళైతే ఎక్కడెక్కడ ఏ వ్యూ పాయింట్స్ ఉన్నాయో అనేది వాళ్ళైతే మనకి క్లారిటీగా తీసుకెళ్తారు అని చెప్పి మేము వెహికల్ మాట్లాడుకొని వచ్చాము. అది ఇది ఘాట్ రోడ్లు కదండి, చాలా డేంజరస్ డ్రైవింగ్. ఇంకా అందుకే వెహికల్ మాట్లాడుకొని వచ్చాము. ఇదిగోండి ఇదొకటి బెలూను. ఇదైతే పిల్లలకి ఇచ్చేస్తారు. పిల్లలే ఇంకా ఎటు మూవ్ అవుతూ ఉంటే బెలూన్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ముందైతే మేము ఈ బోట్ రైడింగ్ చేసాము. ఇది ఒక 1/2 అవర్ అయిన తర్వాత మా పిల్లలు ఇంకా దానికి వెళ్ళారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకపోతే ఇంకా వెదర్ అనేది కూల్గా ఉంటుంది కదా, అదొక్కటే ఇక్కడ ప్రాబ్లం, చల్లగా ఉంటుందని. కానీ వీకెండ్స్ మనకి హాలిడేస్ అప్పుడు ఎంజాయ్ చేయాలి అంటే నేచర్ లవర్స్ అయితే బెస్ట్ ప్లేస్ అండి నైనిటాల్. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంకా నేచర్ లవర్స్ ఇంకా ఎంత గ్రీనరీ, మంచు కొండలు ఇవన్నీ చూడడానికి ఇష్టపడతారు కదా. ఇంకా అట్లాగే ఇదంతా చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చండి, ఎంజాయ్ చేస్తారు. మేము ఇది 1/2 అవర్ అయిన తర్వాత మా పిల్లలు అయితే బెలూన్ రైడ్కి వెళ్ళారు. ఇది కూడా 1/2 అవర్ ఉంటుందండి. ఇంకా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఇక్కడే, ఎండగా ఉంది ప్లేస్ అంతా చూడడానికి బాగుంది, ఎండగా ఉంది అని చెప్పి మేము ఇక్కడే ఉన్నాము ఒక 1/2 అవరు. ఒక 2 అవర్స్ ఉన్నామండి. అంటే 1/2 అవర్ ఈచ్ బోట్కి 1/2 అవర్, బెలూన్కి 1/2 అవర్. ఇంకొక 1 అవర్ అయితే ఇంకా లంచ్ చేయడానికి కూడా ఇక్కడ ఆగేసేసి లంచ్ చేసేసాము. హిల్ స్టేషన్లు కదండి, ఇంకా మనకి ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటాయి, ఎక్కడ దొరికితే అక్కడ తినేసేయడమే అన్నట్లు. ఇంకా రెస్టారెంట్లు అవి వెతుక్కోవడం కష్టం కదా, ఘాట్ రోడ్లు. ఇంకా మేము అక్కడ ఉంటే స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటే మేము అక్కడే తినేసేసాము. ఆర్డర్ చేసేసుకొని తినేసేసి ఒక 1 అవర్ అట్లా ఉన్నాము. ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మేము 3 డేస్ ఉన్నాము, చాలా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడ తినేసేసి ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరగా, ఇక్కడ దగ్గరలో అని చెప్పి తీసుకెళ్లారు. ఇంకా కార్ డ్రైవరే తీసుకెళ్తూ ఉంటారండి. ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది,
ఇక్కడ వాటర్ ఫాల్స్, ఇక్కడ బోట్ రైడింగు ఇట్లా అని వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. మన వెహికల్‌లో ఎళ్తే ఏంటంటే అక్కడక్కడ తిరిగినట్టు ఉంటుంది గానీ, మనకి తెలీదు, మిస్ అవుతూ ఉంటాము. వాళ్ళకంటే అన్నీ తెలుసు గదా! ఇంక వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. ఈ వాటర్ ఫాల్స్ అని జెప్పి ఇక్కడికొచ్చాము. ఇది టికెట్ వచ్చేసి రూ. 10 ఎంతో ఉన్నట్టుందండి ఒక్కొక్కళ్ళకి. ఇంక వెళ్ళాము. అంటే అంత పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఏం కాదు. చిన్నదేనండి. కాకపోతే ఇంకా చూడాలి గదా! మనం వచ్చినప్పుడు ఏదైనా వ్యూ పాయింట్ వెళ్ళాము. చాలా పైకి నడుచుకుంటూ వెళ్ళాలండి. అదిగోండి వాటర్ వస్తున్నాయి చూసారు గదా! పైన ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. కొంచెం పెద్దగా వాటర్ ఫాల్స్ పడుతున్నాయి అనే దగ్గరికి ఇంకా అక్కడ అందరెళ్లి చూస్తున్నారు. మేము అట్లానే చూసాము. ఇదిగోండి వాటర్ వస్తున్నాయి చూడండి. ఇక మొత్తం అంతా ఒకసారి చూసుకుంటూ వెళ్ళాము. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి గదా! ఆగి ఆగి ఇంక పిల్లలు నడవాలంటే నడవలేరు. అది మెట్లు స్టెప్స్ ఎక్కాలి గదా! నడవలేమని జెప్పి ఆగి ఆగి చూసుకుంటూ వెళ్తున్నాం మేము. చాలా పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు కనిపించిందండి మాకు వాటర్ ఫాల్స్. ఇదిగోండి ఇక్కడ చెట్లు ఏవో పెట్టేసి వాటికి నేమ్స్ కూడా రాసి పెట్టారు. చూడండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది మేమెంత పైకొచ్చాము అనేది. కొండ ఎక్కడం గదా! కొండ ఎక్కాలంటే కష్టమే గదా! ఎంతైనా ఇంకా వచ్చాము. ఇక్కడ పక్కన చూడండి పైనుంచి ఎక్కడి నుంచి పడిందో ఇది బస్సు ఒకటి చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. ఇది ఎప్పుడో పడినట్టుందండి. ఏదో ఆదికాలం నాడు. అట్లా ఉంది అదంతా. ఒకసారి అక్కడ చూసుకుంటూ వెళ్ళాము మేమైతే. అక్కడ కూడా ఎంత క్యూ ఉందంటే ఏంటంటే చిన్నదే వాటర్ ఫాల్స్. ప్లేస్ కూడా ఎక్కువ ఉండదు కదా, కొండల దగ్గర కదా. చాలామంది క్యూ ఉన్నారు. మేము కాసేపు వెయిట్ చేసి చూసి అదంతా ఇంకా అయితే వచ్చేసామండి రిటర్న్ ఇంకా. ఇదిగోండి ఇట్లా కిందకి వెళ్తూ ఉన్నాయి. మనం ఎక్కాము కదా స్టార్టింగ్ పాయింట్, అక్కడికి దిగుతూ ఉంటాయండి ఇవి వాటర్. ఇదిగోండి ఎక్కడి నుంచి వస్తున్నాయో అయితే కనిపించలేదు. ఇక్కడ స్టార్టింగు అన్నట్లు కనిపించినాయి మాకు. ఇంకా అందరితో పాటే మేము ఇక్కడ కాసేపు ఉన్నాము. కానీ చిన్నదైనా బాగుందండి చూడడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంది. ఇంక ఇక్కడ కాసేపు అంటే ఎక్కువసేపు ఏం లేము ఇంకా. అంటే వేరే చోటకు కూడా వెళ్ళాలి అన్నట్లు కాసేపు ఇక్కడ ఉన్నాము. ఉండేసేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. వేరే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్తుంటే ఇందాక అక్కడైతే వాటర్ ఫాల్స్ దగ్గర వర్షం లేదు కదా, మేము ఇక్కడికి స్టార్టింగ్ వచ్చేటప్పుడు వర్షం ఉందండి. మళ్ళీ ఇక్కడికి వ్యూ పాయింట్ వచ్చేసరికి వర్షం లేదు. ఈ వ్యూ పాయింట్ పేరు వచ్చేసి కురపతాల్ లేక్ వ్యూ అంటండి. చూడండి ఎంత బాగుందండి ఇక్కడ వ్యూ. అసలు చాలా బాగుంది. ఇదిగోండి లేక్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ లేక్ ఉంది కదా, అందుకని ఇక్కడ దీని పేరు కురపతాల్ లేక్ వ్యూ అంటండి. దీని పేరు వచ్చేసి ఒక్కొక్క వ్యూ పాయింట్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది కదా, అట్లా ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. కాకపోతే మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, 2 o'clock అట్లా అయిపోయినట్టుంది. ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. మేము ఇంకా మొత్తం ఇక్కడ ఇదంతా చూసుకొని వ్యూ పాయింట్ అంతా చూసుకొని కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంక మేము బయలుదేరిపోయాము. చూడండి ఎంత బాగుందంటే మనకి ఫోటోలో వీడియోలో చూడడం కన్నా రియల్గా చూస్తే ఆ థ్రిల్లే వేరండి. అంత బాగుంది వ్యూ అయితే, అద్భుతం ఇంకా అసలు చూస్తుంటే. అదిగోండి లేక్, ఇదిగోండి టెంపుల్ అని చెప్పాను కదా, ఇదే ఇక్కడ క్లోజ్ చేసే ఉంది. బయట నుంచే అందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము అట్లానే బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇంకా అంటే మార్నింగ్ టైంలోనే ఉంటారనుకుంటా పూజారి వాళ్ళు. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేసారు. ఇంకా అంతా ఒకసారి వ్యూ పాయింట్ అంతా చూసుకుంటే ఇంక స్టార్ట్ అయ్యాము. వేరే చోటకు కూడా వెళ్దాము అని చెప్పి అనుకుంటే ఫుల్ వర్షం అండి. ఇంకా ఆఫ్టర్నూన్ 2:30 అయిందంటే ఇంకా గంట కొట్టినట్టు వర్షం పడాల్సిందే. ఎందుకో తెలీదు 2:30 అయితే మేమున్న 3 days వర్షం స్టార్ట్ అయినండి. ఇంకా ఫుల్ వర్షము. ఇంకా దానికి తోడు బాగా చలి ఉంటుంది కదా, ఇంకా అస్సలు విపరీతంగా చలి అట్లా ఉంటుందండి. ఇంకా అసలు మనం జర్నీ చేయలేము. ఇంకా మేము వద్దులే ఇంకా అని చెప్పి హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని 3rd day మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంత వర్షంలో వెళ్ళినా కానీ చూసినట్టు ఉండదు ఎక్కడ అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. దారుణంగా చలి వర్షం ఈ రెండు అయితే ఉంటుందండి. కానీ వ్యూ పాయింట్స్ అవన్నీ చూస్తుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా బాగుంటుందండి.
ఇంక మేము చూసేసి ఇంకా వెళ్ళిపోయాము. వెహికల్ మాట్లాడుకుంటే 2500 వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి తిప్పుతారండి. ఇంకా వ్యూ పాయింట్స్ అన్నీ చూపిస్తారు. ఇది నెక్స్ట్ డే అండి, థర్డ్ డే రోజు మార్నింగే స్టార్ట్ అయిపోయి నైనీ లేక్ అండి ఇది. ఇట్లా బోట్స్లో నుంచి ఇట్లా టెంపుల్, అదిగోండి అదే టెంపుల్, నైనీదేవి టెంపుల్కి తీసుకొస్తారు. ఇది చాలా లోతు ఉంటుందంటండి నైనిటాల్లో నైనీ లేక్. ఇంకా బోట్స్లో నుంచి మేము వెళ్ళాము. మామూలుగా కార్లో నుంచి లేదంటే ఆటోలు కూడా ఉంటాయి టెంపుల్కి, కానీ ఇంకా ఇదే కదా నైనీ లేకే కదా ఫేమస్. మేము బోట్లో నుంచి అయితే వచ్చాము. ఇదిగోండి ఇదంతా చుట్టూ తిరుగుతూ వచ్చాము. ఇదిగోండి మొత్తం ఇదంతా చుట్టూ తిరుగుతూ వచ్చాము. మనం ఆ చివరి నుంచి వచ్చాము ఇక్కడికి. వచ్చేసి ఇంకా వెళ్ళేసి మేము అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము. పెద్ద గుడే అట్లా ఏముండదండి, చిన్న గుడే, కానీ బాగుంటుంది నైనీదేవి టెంపుల్. ఇక్కడ అదేనండి, మీకు స్టోరీ తెలిసే ఉంటుంది. అమ్మవారి కళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో పండి అని చెప్పి నైనిటాల్ అని చెప్పి ఇక్కడ పేరు వచ్చిందంట. ఇంకా ఆ కళ్ళు పడేసరికి అమ్మవారు వెలిచారు, నైనీదేవి టెంపుల్ అని చెప్పి పేరు వచ్చిందంటండి. అవి వాటర్ కూడా దేవతలు అక్కడ నింపారు. ఆ నింపడం వల్ల నైనిటాల్లో నైనీ లేక్ అని చెప్పి పేరు వచ్చింది అని చెప్పి అట్లా స్టోరీ అయితే మాకు చెప్పారు. ఇంక టెంపుల్లో వీడియో తీయకూడదు కదండి. ఇంక మేము దర్శనం చేసేసుకొని ఇంకా బయట ఒకసారి చుట్టూ గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళు కూడా మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. నైనిటాల్లో ఫస్ట్ నైనీదేవి టెంపుల్, నైనీ లేక్, ఈ రెండు ఫేమస్ అండి బాగా. అమ్మవారి గుడి చాలా బాగుంటుంది. నైనీ లేక్ బోటింగు చాలా లోతుంటుందంటండి. 150 అడుగులో ఏమో చెప్పారు మాకు. చాలా లోతు ఉంటుందంట అది. ఈ రెండు ఫేమస్. తర్వాత మిగతా అన్ని వ్యూ పాయింట్స్, నేచర్ ఇవన్నీ. కాకపోతే మేము లాస్ట్ డే వెళ్ళే రోజు వచ్చామండి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి. ఎందుకంటే ముందు రోజు వద్దాం అనుకుంటే వర్షం కదా, కుదరలేదు. ఇంక తర్వాత రోజు అయితే ఇంకా వెళ్ళే రోజు థర్డ్ డే అండి, దర్శనం చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి చుట్టూ టెంపుల్ చూపిస్తున్నాను మీకు. వెనక చాలామంది ఉన్నారు కదా, అదండి మెయిన్ అమ్మవారి గుడి. ఇంకా చుట్టూ ఏంటంటే చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా, అట్లా దర్శనం చేసుకొని మేము ఇంకా మా హోటల్ రూమ్కి వచ్చేసాము. రూమ్లో నుంచి బాల్కనీలో నుంచి చూస్తుంటే ఇదిగోండి నైనీ లేక్ టెంపుల్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వచ్చేసి టిఫిన్ చేసేసి కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇది మేమున్న హోటల్ రూమ్ అండి, 2 బెడ్రూము, 2 రూమ్స్ ఇచ్చారు కనెక్టెడ్. ఇవి అంటే ఇవి హిల్ స్టేషన్ కదండి, కొండల మీద. మనం ఎంత కాస్ట్ పెట్టినా చిన్న రూమ్సే ఇట్లానే ఉంటాయి, హిల్ స్టేషన్ కాబట్టి. ఇంకా మేము దొరికిన దాంట్లో అంటే నైట్ ఉండడానికే కదా, మార్నింగ్ మనం అటు ఇటు వెళ్తూ ఉంటాం అన్నట్లు తీసుకున్నాము. ఇది వచ్చేసి మాకు పర్ డే 8000 ఎంతో పడినట్టుందండి, 8500 9000 పడినట్టుందండి. ఇవి ఇట్లా 2 రూమ్స్ తీసుకున్నాము. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేదారిలో ఏమన్నా కుదిరితే చూద్దాము అన్నట్లు స్టార్ట్ అయిపోయాము. రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉంటుందో అసలు. ఇట్లా చూస్తుంటే ముందుకు పడిపోతాం అన్నట్లు ఉంటుంది, అలా ఉంటుంది అసలు. ఇంకా ఇవన్నీ ఇంకా చాలా డేంజరస్సేనండి. కాకపోతే చూడ్డానికి బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చనే కానీ చాలా డేంజరస్ ప్లేసు. ఇంకా ఏదైనా ఎదురు వస్తుంది అంటే మనం ఆగిపోవాలి. ఆ వెళ్ళేది స్టార్ట్ అయిపోయిందంటే వెళ్ళిపోవడమేనండి, ఆగకూడదు. ఆగింది వన్స్ అంటే కారు వెనక్కి వెళ్ళిపోతుంది. మేమైతే చూసాము, అందుకని చెప్తున్నాను మీకు. మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము నైనిటాల్కి ఢిల్లీ నుంచి నైనిటాల్ వెళ్ళాము. వెళ్ళి చూసిన వ్యూ పాయింట్స్ అన్నీ ఆల్మోస్ట్ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుంటారు కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి, అలా షేర్ చేశారండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.